నా కుమారులు పాండవ కుమారులు అనేటటువంటి పక్షపాతం ధృతరాష్ట్రంలో పొడగట్టింది. అవును, ధర్మరాజాదులు అనొచ్చును, లేకుంటే నా తమ్ముని కుమారులు అనొచ్చును, లేదా పాండురాజు కుమారులే అనవలసినటువంటి అగత్యం ఏంటంటే వాళ్ళు తప్పకుండా నాకు శత్రువులే అన్న భావము ధృతరాష్ట్రంలో ఉంది అనే మాట ప్రస్ఫుటంగా మనకి శ్లోకంలో కనిపిస్తూ ఉంది. అయితే ఇంకొక మాట ఏం చెప్పాలంటే, శ్రీకృష్ణమూర్తి చెప్పినటువంటి భగవద్గీత విన్న అర్జునుడిలో మార్పు వచ్చింది. ఆయన వెంటనే యుద్ధ సన్నద్ధుడైనాడు. ధర్మమే ఆదిగా పెట్టుకొని యుద్ధం చేస్తూ నేను గెలవాలన్న కోరికతో కాకుండా ధర్మమే జయించాలన్న కోరికతో యుద్ధం చేయడానికి సన్నద్ధమయ్యాడు. కానీ ఇక్కడ సంజయుడు చెప్పినటువంటి ధృతరాష్ట్రుడిలో ఏ మార్పు రాలేదు. భగవద్గీత 700 శ్లోకాలు విన్న తర్వాత కూడా ఆయనలో స్వార్థం కానీ, కొడుకుల మీద ప్రేమ కానీ, యుద్ధాన్ని జయించాలన్న కోరిక కానీ, తన స్వార్థాన్ని కానీ ఏమాత్రం తగ్గించుకోలేదు ధృతరాష్ట్ర మహారాజు. అంటే దీంట్లో మనకి ఏం తెలుస్తూ ఉందంటే, విత్తనం ఒకటైనా మనం వేసేటటువంటి స్థలం అది పొలం, అది సుక్షేత్రం అయితే విత్తనం తప్పకుండా బాగా పండుతుందని, అది సుక్షేత్రం కాకపోతే విత్తనం ఎంత మంచిదైనా అక్కడ మొక్క మలసదని. అట్లాగే భగవద్గీత ఎంతటి కఠినమైనటువంటి, ఎంత పురోగతి చెందినటువంటి ఆత్మజ్ఞాన సదృశ్యమైన శ్రీకృష్ణుడు చెప్పినప్పుడు మాత్రమే సుక్షేత్రమైనటువంటి అర్జునుని హృదయంలో మార్పు తెచ్చింది. కానీ ధృతరాష్ట్రం లాంటి బంజరుభూమి లాంటి హృదయ క్షేత్రంలో అది ఏ మార్పును తీసుకురాలేకుండా పోయింది అనేది మనం తెలుసుకున్నటువంటి విశేషం ఇక్కడ.